హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను మీకోసం చేసి చూపించబోతున్న రెసిపీ టమాటా కచప్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీకు చూపించేస్తాను. ఇవి కూడా మీరు చూసేయండి. ముందుగా నేను టమాటా తీసుకున్నానండి, ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలానే చక్కెర తీసుకున్నానండి, ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, అలానే చిల్లీ తీసుకున్నానండి. రెడ్ చిల్లీ వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నాను. అలానే సాల్ట్ అండి, వెల్లుల్లి, వెనిగర్ తీసుకున్నానండి. కావాల్సిన పదార్థాలన్నీ చూసేస్తారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో అది కూడా మీకు చూపించేస్తాను, అది కూడా మీరు చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా టమాటాలు కట్ చేసుకుందాం అండి. టమాటాలు ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, టమాటాలన్నీ చాపింగ్ చేస్తాం కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు బౌల్లో వేసేసుకుందాం మనం. టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుందాం అండి. ఆనియన్స్ అయితే అవసరం లేదు, ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, టమాటా అలానే ఆనియన్ కూడా చాప్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను, అది కూడా మీరు చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం అండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మొత్తం వేసేసుకుందాం. నేను 1/2 కిలో తీసుకున్నాను కదండి, 1/2 కిలో వేసేసుకుందాం. అలానే ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని రెండు నేను చీల్చుకుని వేసుకున్నానండి. అది ఎండుమిరపకాయ వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 6 వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. చిన్న గ్లాసులో ఒక పావు వంతు వేస్తున్నానండి నేను వాటర్ని. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, సరిపోతుందండి. వాటర్ వేసుకున్నాం కదండి, ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి. ఇలా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలన్నమాట. టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఎండుమిర్చి టమాటా మొత్తం ఉడికిపోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తానండి. మళ్ళీ మూత తీసి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదండి ఎలా ఉడుకుతుందో. ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలన్నమాట. ఈ టమాటా, మిర్చి, అలానే వెల్లుల్లి అన్నీ సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ వేసుకుందామండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట. సాఫ్ట్గా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఉడకపెట్టాలి కాబట్టి ఇంతవరకు సాఫ్ట్ అయితే సరిపోతుందండి టమాటాని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిద్దాం అండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నామండి. దీన్ని మీకు మిక్సీ పట్టేస్తే ఒకటేసారి వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి ఎంత మెత్తగా పేస్ట్లో చేసుకున్నాను దీన్ని ఇప్పుడు స్టైలర్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ స్టైలర్ తీసుకుని ఇందులో వేసేసుకుందాం. చూసారు కదండి, టమాటా ప్యూరీ అంతా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఈ ప్యూరీ మొత్తం అందులో వేసేసుకుంటానండి. స్టవ్ వెలిగించుకుని ముందుగా కడాయి పెట్టుకున్నామండి. ఈ టమాటా ప్యూరీ మొత్తం ఇందులో వేసేస్తానండి. మనం ఫిల్టర్ చేసుకుని వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం ఉడకనివ్వాలన్నమాట దీన్ని. చూసారు కదండి, టమాటా ప్యూరీ మొత్తం ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం షుగర్ని వేసేసుకుందామండి. ఒక 1 కప్ వరకు వేస్తున్నాను అనమాట షుగర్ నేను. చూసారు కదా, ఒక 1 కప్ వేస్తానండి. ఇది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అడగట్టకుండా కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ అడుగు పెట్టి కొంచెం మాడిందంటే స్మెల్ అసలు బాగుండదండి. ఇలా కలుపుతూనే దీన్ని ఉడికించుకోవాలన్నమాట. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి.
ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని చక్కగా ఈ పిండి అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది ఉడుకుతున్నప్పుడు ఇది ఇందులో వేసేసుకుందామండి. ఇది కూడా వేసేసుకుని మంచిగా ఉడకనివ్వాలండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలానే చిక్కపడుతుంది అనమాట. ఇప్పుడు వెనిగర్ కూడా వేసుకుందామండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా వేసేసుకుందాం. ఈ వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఒక 2 months పాటు మనకి నిల్వ ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది అనమాట. నిమ్మరసం వేసుకున్నా కూడా పాడైపోకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. అలానే బయట పెట్టుకుంటే ఒక 20 days వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంకా చూసారు కదండి ఎలా ఉడుకుతుందో, కుతకుతలాడుతా అయిపోయిందండి. ఇంకా మనకి టమాటా కచప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదండి, నా స్టైల్ అయితే టమాటా కచప్ అయితే ప్రిపేర్ చేసేసారండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే పిల్లలు మనం వడలు చేసినా ఏం చేసినా, పిల్లలు చట్నీ చేసినా కానీ టమాటా కచప్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మాకైతే వారం రోజుల్లో అయిపోతుంది ఇది. మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో ఇలా చేసుకోండి. చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.